ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. భారీ మెజార్టీతో విజయం సాధించిన 3 పార్టీల కూటమి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గం పైన కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ కేబినెట్లో ఉంటారనే ప్రచారం ఉన్నా వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నిర్వహించబోతున్న పాత్రలపైన ఆసక్తి పెరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపైన ముఖ్య నేతలు ప్రాథమికంగా చర్చలు చేశారు. మొత్తం 25 మంది ఉండే మంత్రివర్గంలో టీడీపీ నుంచి చంద్రబాబుతో సహా 20 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 2కి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం సాగినా ఇప్పుడు వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరకూడదు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా కంటే పార్టీ అధినేతగానే ప్రభుత్వానికి సహకారం అందిస్తూ ప్రజలకి ఇచ్చిన హామీల అమల్లో కీలకంగా వ్యవహరించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ తన తుది నిర్ణయం ఏంటి అనేది వెల్లడించాల్సి ఉంది. అదేవిధంగా లోకేష్ పాత్రపైన టీడీపీలో చర్చ మొదలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడంతో మంత్రిగా పనిచేయడం కంటే లోకేష్ పార్టీ వ్యవహారాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కేడర్ ని పట్టించుకోలేదు అనే విమర్శ ఉంది. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తుండటంతో పార్టీ కేడర్ కి లోకేష్ అందుబాటులో ఉంటూ పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి సత్యనారాయణకి జనసేన నుంచి కేబినెట్లో ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. బీసీ వర్గానికి దక్కే డిప్యూటీ సీఎం పదవి ఉత్తరాంధ్ర నుంచి కొణతాలకి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే నిమ్మకాయల చినరాజప్ప లేదా నిమ్మల రామానాయుడికి కాపు కోటాలో డిప్యూటీ సీఎంగా ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. ఈసారి మైనార్టీల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడంతో ఫరూక్ కి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ విషయంలో 3 పార్టీల నుంచి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.